హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కొత్తగా ఎవరినన్నా నియమించే అవకాశాలు ఉన్నాయా లేవా అంటే కిషన్ రెడ్డి గారిని అప్పుడు బండి సంజయ్ గారిని తీసేసి మరి నియమించారు. అయితే ఇప్పుడు ఆయన టర్మ్ కూడా ముగిసిపోయింది. ఇప్పుడు కొత్త వాళ్ళు నియమించే టైం వచ్చిందని కూడా చర్చ జరుగుతుంది. మరి నిజంగా కొత్త వారిని నియమిస్తే ఎవరు రేస్ లో ఉన్నారు? దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం సార్. ఎలక్షన్స్ నా ముందర క్వశ్చన్, ఎవరు ప్రాబబుల్స్ పేర్లు చెప్తే దాన్ని బట్టి మాట్లాడదాం. మనం ప్రాబబుల్స్ ఎవరెవరికి అవకాశం ఉందంటావు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అయ్యే అవకాశం? మళ్ళీ బండి సంజయ్ గారిని చేస్తే బాగుంటుందేమో అని చాలా మంది కోరుకుంటున్నారు సార్. ఓకే, ఇంకెవరెవరికి అవకాశం ఉంది? ఈటెల రాజేందర్, ఆయన అధిష్టానం హామీ ఇచ్చింది అనేటటువంటి ధీమాలో ఉన్నారు. రఘునందన్ రావు ఒకవైపు ధీమాలో ఉన్నారు. తర్వాత ఆచారి అని గతంలో ఎమ్మెల్యేగా 7 ఓట్లతో తేడాతో ఓడిపోయినటువంటి ఒక నాయకుడు, మహబూబ్నగర్ జిల్లా నాయకుడు, ఆయన సీరియస్ గానే ఉన్నారు. లక్ష్మణ్ మరోసారి అవకాశం వస్తుందా అనే ఊహాగానం కూడా సాగుతోంది. వీళ్ళ మధ్య రాజాసింగ్ గారు కూడా ఉన్నారు. దీంతో పాటు మళ్ళీ బండి సంజయ్ మళ్ళీ తీసుకొస్తే పేరు కాస్త గట్టిగా వినిపిస్తుంది. ఆయన పేరు అది. తర్వాత రాజాసింగ్ పేరు మధ్యలో కొంతకాలం వినిపించింది. రాజాసింగ్ని పెడితే దూకుడుగా వెళ్తాడు, ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అంటాడు. బండి సంజయ్ అండ్ రాజాసింగ్ దూకుడుగా వెళ్ళేటటువంటి తత్వం ఉన్నవాళ్ళు కాబట్టి కొంచెం మిలిటెంట్ పోకడలు పోతారు. కాబట్టి పార్టీ అంటే గట్టిగా నిలబడుతుంది, అధికారం దిశగా వెళుతుంది అని ఒక ఊహాగానం ఉంది. కిషన్ రెడ్డి టర్మ్ ఇటు అయిపోయింది కాబట్టి కిషన్ రెడ్డి నిర్ణయించిన వాళ్ళకే అధ్యక్ష పదవి అంటూ ఒక ఊహాగానం వచ్చింది. ఇట్లా రకరకాల ఊహాగానాల నేపథ్యంలో అసలు ఇంకో కొత్త ఊహాగానం వినిపిస్తుంది. అది ఇప్పుడు కీలకంగా కవిత బీజేపీ బీఆర్ఎస్ మధ్య పొత్తు లేదా విలీనంకు సంబంధించినటువంటి ఊహాగానాన్ని కోట్ చేస్తూ వాళ్ళ నాన్నకి లేఖ రాసింది. వాళ్ళ నాన్నకి లేఖ రాసిన దాంట్లో ప్రధాన అంశం అదే కదా, నా డాడీ బీజేపీ తోటి మనం కలిసిపోతున్నాం లేదా బీజేపీతో కలిసి ప్రయాణం చేయబోతున్నాం అనేటటువంటి వార్తలు పార్టీకి నష్టం కలిగిస్తున్నాయి అనేది ఆవిడ చెప్పినటువంటి మాట. అదే సందర్భంలో నన్ను ఇంతకాలం జైల్లో ఉంచినటువంటి ఆ పార్టీని, బీజేపీ పార్టీని మనం కలిసి ఎట్లా వెళ్తాము, వాళ్ళతోటి దూరంగా ఉన్నాము అనేటటువంటిది క్లియర్ ఇండికేషన్స్ ఇవ్వాలి అని కూడా చెప్పింది ఆవిడ. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నాయకుల్లో, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రధానమైన నాయకుల్లో కాంగ్రెస్ వ్యతిరేకత, అదే సందర్భంలో బీజేపీ పట్ల సానుకూలత ఉంది అనేది కూడా మాట్లాడుకున్నాం. ఈ నేపథ్యంలో అసలు ఇప్పుడు ఇంకో విషయం చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ మెర్జ్ నేపథ్యంలోనే రాష్ట్ర అధ్యక్ష పదవి సంబంధించి నిర్ణయం జరగట్లేదు అన్నారు. అంటే క్లియర్గా చెప్పాలంటే బీజేపీలో బీఆర్ఎస్ మెర్జ్ తర్వాత కేటీఆర్కో కేసీఆర్కో రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చి వాళ్ళు మెర్జ్ చేసుకుంటారు అనేది ఊహాగానం నడుస్తుంది. ఇది రాజకీయం సాధ్యమా ఆదిత్య? కావచ్చు సార్, రాజకీయాలు ఏదైనా సాధ్యం కాబట్టి ఇది కూడా సాధ్యం. రాజకీయాల్లో ఎవరితోటి పొత్తు, ఏ టైంలో పొత్తు ఉంటుందో, ఏ టైంలో ఎలా కలిసి వెళ్తారో అర్థం కానిటువంటి పొలిటికల్ డైనమిజం ఉంటుంది కాబట్టి ఇది సాధ్యమే. ఇది సాధ్యమైతే ఏంటి పరిస్థితి? కేసీఆర్ తోటి ఫైట్ చేసి బయటకు వచ్చినటువంటి ఈటెల రాజేందరు, రఘునందన్ రావు రాజకీయం ఎలా ఉండబోతుంది? అసలు పొత్తు లేదా విలీనం అనే దాన్ని ముందు వీళ్ళిద్దరికి ఎట్లా డైజెస్ట్ చేసుకుంటారు? ఇది ఒక రీజనబుల్ అండ్ వాల్యూడ్ క్వశ్చనే కదా. ఇక్కడ నుంచి మొదలై చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే విలీనం దిశగా వెళితే కేసీఆర్ని జాతీయ స్థాయిలో ఏదో పదవిస్తారు అనేటటువంటి ఒక ఊహాగానం కూడా విస్తృతంగా చర్చలో ఉంది. దీంతో పాటు ఉన్నటువంటి మిగతా అంశాలని, మిగతా పాసిబిలిటీస్ని, ప్రాబబిలిటీస్ని చూస్తే మనకు అనిపిస్తుంది ఏంటంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నియామకం ఆలస్యం అవుతున్న కొద్దీ ఇలాంటి ఊహాగానాలకి బలం పెరుగుతుంది. ఇలాంటి ఊహాగానాలకి బలం పెరుగుతున్నటువంటి ప్రతి దశలోనూ రకరకాల అంశాలు, ఇట్లాంటి అంశాలు చర్చలోకి వస్తున్నాయి. ఇది కీలకంగా గమనించాల్సిన విషయం. సో ఆల్రెడీ అంటే బండి సంజయ్ గారిని తీసేసి కిషన్ రెడ్డి గారిని పెట్టినప్పుడు కాస్త అప్పుడు విమర్శలు వచ్చేస్తాయి సార్. అంటే ఎలక్షన్స్ ముందర మార్చేశారు, లేకుంటే మంచి ఇంకెక్కువ సీట్లు గెలిచే అవకాశం ఉండేది. యాక్చువల్గా మన లాంటి వాళ్ళకి కొంచెం దీన్ని విశ్లేషణాత్మకంగా చూస్తే, అంటే 6th గేర్లో ఔటర్ రింగ్ రోడ్లో మంచి స్పీడ్తో వెళ్తున్నటువంటి వెహికల్ని సడన్గా గేర్ మార్చి సర్వీస్ రోడ్లోకి తీసుకొచ్చి నుంచోబెట్టినట్టు అనిపించింది. అంతేనా?
అసలు పోరాట స్ఫూర్తి, పోరాట పటిమ, మేము ఆల్టర్నేటివ్ అనేటటువంటి ప్రొజెక్షన్ ఆ తర్వాత ఎక్కడ కనిపించలేదు. ఇది కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం, అట్లాగే కేంద్ర పార్టీ అధిష్టానం కూడా ఉద్దేశపూర్వకంగా చేసింది ఇది. ఒక పక్క ఒక కాంగ్రెస్ రాష్ట్రం ఆల్రెడీ కర్ణాటకలో వచ్చింది, దక్షిణ భారతదేశంలో. ఒక 2 నాన్ బీజేపీ పార్టీలు అధికారంలో ఉన్నాయి, కేరళ అండ్ తమిళనాడు. ఇక తెలంగాణలో కూడా అదే రకమైన పరిస్థితి వస్తుందేమో అని భయపడి పార్టీ వైఖరిని మార్చింది అనే విమర్శలు ఉన్నాయి. ఈ విమర్శల్ని, ఈ కన్క్లూజన్స్ని, పొలిటికల్ కన్క్లూజన్స్ని కాసేపు సీరియస్గా కన్సిడర్ చేస్తే పార్టీ వైఖరిని మారడానికి అది జాతీయ స్థాయిలో పార్టీ తీసుకున్న నిర్ణయం. అదే సందర్భంలో మరో కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ రాకుండా నివారించాలని బీజేపీ సంబంధించిన రాజకీయ ఎత్తుగడ ఇక క్లియర్గానే అర్థమవుతుంటాయి. కానీ ఆచరణలో అందుకు విరుద్ధంగా జరిగింది. మరో కాంగ్రెస్, అసలు ఎక్కడా కాంగ్రెస్ ప్రభావశీలంగా లేదు అనుకున్నటువంటి కాంగ్రెస్ ఒక పార్టీగా ఎదిగింది, ఒక గట్టి పార్టీగా ఎదిగింది. వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి జవసత్వాలన్నింటినీ రియాక్టివేట్ చేసుకుంది. పార్టీ స్ట్రెంగ్త్తో పాటు నెంబర్ స్ట్రెంగ్త్ కూడా పెంచుకొని అధికారం దిశగా వెళ్ళింది. ఈ మొత్తం దీంట్లో కీలకంగా చూస్తే కారణం ఏం కనిపిస్తుంది? బీజేపీ పార్టీ తన స్పీడ్ని తగ్గించుకోవటం కారణంగా చూపిస్తున్నారు. ఆ రకంగా కనిపిస్తున్నటువంటి కంక్లూడ్ చేసుకున్నటువంటి ఆలోచనని బట్టి చూస్తే మళ్ళీ బండి సంజయ్ వస్తేనే పార్టీ యాక్టివేట్ అవుతుంది, రివ్యాంప్ అవుతుంది అనేటటువంటి భావం బలంగా ఉంది. కాబట్టి ఇన్ని ఆప్షన్స్, ఇప్పుడు ఈటల రాజేందర్ బలమైనటువంటి నెట్వర్క్ బిల్డ్ చేయగలిగినటువంటి, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయగలిగినటువంటి నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి. ఆయన గతంలో బీఆర్ఎస్లో ఉన్న, అంతకుముందు విద్యార్థి నాయకుడిగా ఉన్న, ఈ రకమైనటువంటి నెట్వర్క్ని డెవలప్ చేసినటువంటి చరిత్ర ఉంది ఆయన. ఇక అట్లాగే మన ఆయన మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆయన తన వాగ్దాటితోటి పార్టీని, క్యాడర్ని యాక్టివేట్ చేస్తారు అనేటువంటి పేరుంది. అదే సందర్భంలో వీళ్ళకి సానుకూలమైన అంశాలతో పాటు ఈటల రాజేందర్కు ఉన్నటువంటి గతంలో విద్యార్థి సంఘంలో, వామపక్ష విద్యార్థి సంఘంలో పనిచేసినటువంటి బ్యాక్గ్రౌండ్ని కీలకంగా తీసుకొని లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి దాకా కానివ్వద్దు అనేటటువంటి వాదన కూడా ఆ పార్టీలో అంతర్గతంగా, ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తుల్లో అది బలంగా ఉంది. ఇన్ని డిస్కషన్స్లో కొత్తగా వస్తున్నటువంటిది విలీనం తర్వాత బీఆర్ఎస్ లో ఉన్నటువంటి కేటీఆర్కో, కేసీఆర్కో రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తారనేటువంటి ఊహాగానం. వీటన్నిటి నేపథ్యంలో రకరకాల ఆలోచనలు, రకరకాల